బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం మరో ట్విస్ట్ నెలకొంది. తనకు పలుమార్లు కన్సీవ్ అయినట్లుగా ఆరోపించిన బాధితురాలు అందుకు తగిన ఆధారాలను విడుదల చేశారు. స్థానిక సంజీవని హాస్పిటల్, లైఫ్ హాస్పిటల్లో గర్భస్థ పరీక్షలు చేయించుకున్నట్లుగా రిపోర్టులను చూపించింది. తనకు గర్భం వచ్చినట్లుగా అరవ శ్రీధర్తో చేసిన చాటింగ్ ను బయటపెట్టారు. అయితే బాధితురాలికి గర్భస్రావం చేయలేదని సంజీవని హాస్పిటల్ యాజమాన్యం వివరణ ఇచ్చింది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తనకు పలుమార్లు కన్సీవ్ అయినట్లుగా ఆరోపించిన బాధితురాలు అందుకు తగిన ఆధారాలను విడుదల చేశారు. స్థానిక సంజీవని హాస్పిటల్, లైఫ్ హాస్పిటల్లో గర్భస్థ పరీక్షలు చేయించుకున్నట్లుగా రిపోర్టులను చూపించింది. తనకు గర్భం వచ్చినట్లుగా అరవ శ్రీధర్తో చేసిన చాటింగ్ ను బయటపెట్టారు. అయితే బాధితురాలికి గర్భస్రావం చేయలేదని సంజీవని హాస్పిటల్ యాజమాన్యం వివరణ ఇచ్చింది. అక్కడ మా పైన వచ్చిన ఆరోపణ ఏదంటే మా హాస్పిటల్లో అబార్షన్ చేశామన్న ఆరోపణ వచ్చింది. అది అసత్యం అండి. మేము ఎటువంటి అబార్షన్లు చేయలేదు. మా దగ్గరికి చాలామంది పిల్లలు వద్దు అనుకుని వచ్చే వాళ్ళ దగ్గరకి కిట్లు ఇస్తూ ఉంటాము. అది గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే వాళ్ళ అడ్రస్లు అవి రాసుకొని ఇస్తూ ఉంటాము. అదేవిధంగా ఆవిడ గారు ఇప్పుడు మా పైన ఆరోపణ చేసిన వాళ్ళు హర్షవీణ అనే వ్యక్తి 29 వయసు గల ఆవిడ మా దగ్గరికి 5/9/2025 11:30కి కన్సల్టేషన్ కోసం అపాయింట్మెంట్ తీసుకున్నారు. 12:30 కల్లా ఆవిడ వెళ్ళిపోయినారు. మేము ఎటువంటి సర్జరీ కానీ, సిజేరియన్ కానీ, అబార్షన్ కానీ ఆవిడకి ఏదీ చేయలేదు. సార్, ఆవిడైతే అబార్షన్ చేయలేదు. అబార్షన్ చేసేటట్టుంటే మేము ప్రతిదీను రికార్డెడ్గా ఇట్లా ఓటీలో రాస్తాము. మేము కిట్ అమ్మిన విషయం అయితే వాస్తవము. 5వ తేదీన హర్షవీణ గారికి అమ్మిన విషయం వాస్తవము. ఇది మా ఓటీ రిజిస్టర్ అండి. ప్రతి కేసు, కనీసం కుట్టు వేసిన కేసు కూడా మేము ఖచ్చితంగా రికార్డ్ చేస్తాము. ఆవిడ వచ్చిన టైమింగు ఇది కూడా హర్షవీణ గారు 29 ఫిమేల్, మంజు యాదవ్ గారి కన్సల్టేషన్, ఆవిడ గైనకాలజిస్ట్ 11:30కి వచ్చారు. 12:10 కల్లా వెళ్ళిపోయారు. మా దగ్గర కిట్ కొనుక్కుపోయిన విషయం అయితే వాస్తవము. కాకపోతే మాకు ఎటువంటి మేము అబార్షన్ అనే విషయం చేయలేదు. పెళ్ళైన వాళ్ళు వచ్చి మాకు ఇది అవసరం లేదు అనుకున్నప్పుడు రూల్స్ ప్రకారమే ఇస్తాము. వాళ్ళ డేటా అంతా రికార్డెడ్గా ఇలా రాసుకొని ప్రభుత్వం వారు చెప్పినట్టు విధంగానే వాళ్ళ ఆధార్ కార్డు అన్నీ రాసుకొని వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. రైట్. ఇక ఇటు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలైతే ఏవైతే ఆరోపించిందో వాటిని తీవ్రంగా ఖండించింది సంజీవని హాస్పిటల్ యాజమాన్యం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. ఓకే, థ్యాంక్ యూ శాలిని. ఈ ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారానికి సంబంధించి రోజుకో రీతిలో కొత్త విషయాలు వెలుగు చూస్తానని అనుకోవచ్చు. ఈ బాధితురాలు కూడా రోజుకొక రకమైనటువంటి వీడియోలు, తర్వాత వీడియో చాటింగ్లు కూడా వైరల్ చేస్తుండడం ఇక్కడ ఈ సంఘటనలో సంచలనాత్మకమైందిగా చెప్పుకోవచ్చు. అయితే ఇదే బాధితురాలకు సంబంధించి జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఆమెపై కేసును కూడా నమోదు చేయడం జరిగింది. జనసేన ఎమ్మెల్యే అయినటువంటి అరవ శ్రీధర్ వ్యవహారంలో ఆయన తల్లి ప్రమీల ఇప్పటికే ఆమె పైన తన కుమారుడు అమాయకుడంటూ కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంతకు ముందే ఈ బాధితురాలు అయినటువంటి ఈమె గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన కోసము నారావారిపల్లెకు వచ్చినప్పుడు సంక్రాంతి వేడుకలప్పుడు రిటర్న్ గా ఒక కంప్లైంట్ కూడా ఇచ్చినట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. అయితే తనకు అనేక సార్లు గర్భస్రావం జరిగినటువంటి విషయంపై ఈమె స్థానికంగా ఉంటున్నటువంటి 2 హాస్పిటళ్లలో చెక్ చేయించుకోవడం కూడా జరిగినట్టుగా కూడా మనకు ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాల్లో ఒకటి ఈ సంజీవని హాస్పిటల్ ఒకటి ఉండగా, తర్వాత మరో హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ అనేటువంటి రిసిప్ట్లు కూడా మనకు ఆధారాలు విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. తనకు అనేక సార్లు గర్భస్రావము జరిగిందని కూడా ఆమె చెప్పుకుంటున్నట్లుగా ఇదివరకే ప్రెస్ మీట్లు కూడా చెప్పుకోవడం జరిగింది. అయితే
ఇదే వ్యవహారానికి సంబంధించి కేసు నడుస్తుండగా జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధరు ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ పార్టీకి సంబంధించినటువంటి అధినేత పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి శాలిని. అలాగే హుస్సేన్, జనసేన పార్టీ ఆల్రెడీ దీనిపై ఒక దర్యాప్తు అలాగే కమిటీ కూడా వేసింది. సో మరి ఇప్పటివరకు ఏమైనా ఇంకా కీలక విషయాలు తెలిసాయా ఈ వ్యవహారానికి సంబంధించి? అంటే ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ ముగ్గురు కమిటీ సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విచారణ ఇప్పటికే వేగవంతం కూడా అయింది. స్థానికంగా ఉంటున్నటువంటి నేతలు, అంటే రైల్వే కోడూరుకు సంబంధించినటువంటి నేతలతో కూడా ఆ పార్టీ కమిటీ చర్చించడం జరిగింది. అయితే ఈ వ్యవహారంలో గత 6 నెలలుగా ఈ పార్టీ నేతలకు కావచ్చు, కూటమి నేతలకు కావచ్చు స్పష్టమైనటువంటి ఆ విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ఇప్పుడు జనసేనాని రాష్ట్ర అధిష్టానము తమ వరకు ఎందుకు తీసుకురాలేకపోయారనేటువంటి ఆ సమాచారాన్ని కూడా అక్కడ లోకల్ గా ఉంటున్నటువంటి నేతలను అడిగి తెలుసుకున్నట్లుగా తెలిసింది. అయితే అరవ శ్రీధర్ కు 7 రోజుల గడువు విధించారు. ఈ గడువు లోపల అతనికైతే అనుకూలంగా కమిటీ నివేదిక ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే కనిపించడం లేదు. అలాగే స్థానికంగా ఉంటున్నటువంటి నేతలు కూడా ఈ వ్యవహారంలో నిర్లక్ష్యం వహించడంతో పాటు అధిష్టానానికి స్పష్టమైన విషయాలు తెలియజేయకపోవడంతో స్థానికంగా ఉంటున్నటువంటి ఒకరిద్దరు నేతలపై కూడా అంటే ఎమ్మెల్యేతో పాటు మరికొందరు నేతలపై కూడా వేటు పడేటువంటి అవకాశం ఉందని కూడా చర్చలు సాగుతున్నాయి శాలిని. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్.